స్తుతులు. అవును తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నమ్మకంగా ప్రేమిస్తున్నావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు. శాశ్వతమైన కృపను, నిరంతర కృపను నా మీద కనపరిచావు. నీ కృతజ్ఞతా స్తోత్రాలు. నా లోపాలు ఉంటే నువ్వే చక్కదిద్దుతావనే నమ్మకం నాకుంది. నాలో ఉన్న అవకతవకలు, బలహీనతలు, పొరపాట్లన్నీ నువ్వే బ్యాలెన్స్ చేస్తావు, అన్నీ చక్కదిద్దుతావు. ఎందుకంటే నువ్వు అన్నీ చేయుటకు సమర్థుడు. నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కు, చక్కదిద్దు. ఏది జరిగించాలనుకున్నావో నా ద్వారా అంతా జరిగించు దేవా. ప్రణాళిక నీది, ఉద్దేశము నీది, తలంపు నీది, ఆలోచన నీది. అవి ఎరగని వాడిని నేను, ఎరగని దాన్ని నేను. నువ్వేదో నన్ను చేయాలనుకుంటావు, నేను ఏదో ఆశించి పరిగెత్తుతాను. తప్పు ప్రభువా, నన్ను క్షమించు. నా బుర్రకు తోచినట్టు నన్ను పోనీయొద్దు, నా బుర్రకు తోచినట్టు నన్ను నడవనీయొద్దు. యాకోబు తొడగూడు వసలగొట్టినట్టు అవసరమైతే నన్ను వసలగొట్టైనా సరే నీ ఆలోచనల్లో నేను నడిచేటట్టు నన్ను నడిపించు. నీ ఉద్దేశాల్లో నేను నడుచున్నట్లు నన్ను నడిపించు. నీ ప్రణాళికలు నెరవేర్చినట్లు నన్ను నడిపించు. ఇప్పటికి ఇంత జరిగింది, ఇంకా నువ్వు ఎంత చేయాలనుకున్నావో అంతా నా ద్వారా జరుగునట్లు, మా ద్వారా జరుగునట్లు నీవే మమ్మల్ని నడిపించు. మొండి కోడెదూడలాగా ఎదురు తిరుగుతాం మేము, బుద్ధిహీనులం కదా. మమ్మల్ని క్షమించి మమ్మల్ని లోబరుచుకో ప్రభు, లోబరుచుకో. నీ కాడి కింద మమ్మల్ని లోబరిచి మమ్మల్ని ముందుకు నడిపించు. నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కన్నీళ్లతో నిన్ను మహింపరచుకుంటా. ఎందుకయ్యా నన్ను వెంటాడుతావు నువ్వు అంటే, నువ్వు నా బిడ్డవి, నేను నీ తండ్రిని. నిన్ను వదిలి నేను ఉండలేను. నీ వెంటే ఉన్నాను నేను. నువ్వు చుట్టూ చూసి ఎవ్వరూ లేరనుకుంటున్నావు. కాదు కాదు, కొన్నిసార్లు నిన్ను నా చంకనెత్తుకున్నాను. కొన్నిసార్లు నువ్వు నడవలేక తొట్టుపడి సొమ్మసిల్లినప్పుడు నేనే నిన్ను నా చంకనెత్తుకొని నడిచాను. కొన్నిసార్లు నీ ముందున్నాను, కొన్నిసార్లు నీ వెనుకున్నాను, కొన్నిసార్లు నీకు ఇరుప్రక్కలా ఉన్నాను. నిన్ను విడిచి ఉండలేను. నా ప్రియ కుమారి, నాకిష్టమైన దానా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిమిషమాత్రము నిన్ను కోపించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నా తండ్రి, నా తండ్రి, నీ బిడ్డలమైన మాకందరికీ కూడా ఈ వాగ్దానమును స్వతంత్రింపజేసి మమ్మల్ని నడిపిస్తున్నావు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నడిపింపుని ఇలానే కొనసాగించి అంతము వరకు నీవే మమ్మల్ని నడిపించమని ఈ వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా నానా నీకు వందనాలు, నీకు వందనాలు. పరలోకమందున్న మా ప్రియమైన నాన్న, మా మంచి నాన్న, నీకు వందనాలు నాన్న. కృతజ్ఞతలు నాన్న, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాన్న. జ్యేష్ఠుని మాకు ఇచ్చినందుకు వందనాలు నాన్న. యేసు నామములోనే నిన్ను మహింపరచుకుంటున్నాం నాన్న. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నీడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు.
మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతోడి నిత్యత్వంలో చేర్పర్యంతం మనం నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విశ్వాసం ఉంచారండి? ఎంతమంది ధైర్యంగా ముందుకు సాగాలనుకుంటున్నారు? ఇంక వెనకడికి ఏం లేదుగా. ఆమేన్, ఆమేన్. సంతోషంగా బయలుదేరండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. రేపు వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటాను. ఆన్లైట్ ఉందా తెలుసా మీకు? రైట్, తప్పకుండా కలవండి. మరి ప్రభు చిత్తమైతే ప్రయాణం ఉంది నాది. జర్నీ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా పాడాగా. వర్షం కురిసిద్దిలే. లైవ్ ద్వారా వీక్షించిన వారందరూ కూడా విన్న మాటల్ని హృదయంలో భద్రం చేసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నాడు. విశ్వాసం గలవారే ముందుకు సాగండి. ఏ ప్రణాళికతో నిన్ను పిలిచాడో అది నీలో నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను వదలడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఇంకా సెలవు ఇవ్వండి, బయలుదేరుతాను. సరే, పాడి వెళ్తా. సరేనా? చెప్పు, ఏం పాట?